హాయ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం SA1కి సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాము. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. అయితే ఇది ఫస్ట్ మోడల్ పేపర్. నేను ఇంకా ఒకటి లేదా మరొక 2 మోడల్ పేపర్స్ అయితే పెడతాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్స్. ఈ 2 or 3 పేపర్స్ మీరు చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ అయితే ఈ 3 పేపర్స్ దాటి 80% ఓన్లీ 2 పెడతాను. వీలైతే 3rd పెడతాను, లేకపోతే లేదు. బట్ ఈ 2 మోడల్ పేపర్స్ మీరు చూసుకున్నట్లయితే చాలు, మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ పెట్టాను. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అలా 5 పార్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ 4 పార్ట్స్ పెట్టాను, చూసుకోండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే మనకి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయమ్మా. మన మెటీరియల్స్ నుండి లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఎవరికైనా మెటీరియల్ కావాలనుకున్నట్లయితే వీడియో చివరిలో డీటెయిల్స్ చెప్తాను, వినండి. అలాగే దీని యొక్క PDF కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన యాప్ లింక్ ఉంటుంది. యాప్ ద్వారా కూడా నేను ఫ్రీ మెటీరియల్స్ అనేది అందుబాటులో ఉంచుతాను, కాబట్టి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ద HCF. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అమ్మ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. ఆ తర్వాత క్వశ్చన్ ఏమిటి అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3x - 4 ఆర్ 3 అన్నాడు తప్పు. ఎందుకంటే పవర్ హైయెస్ట్ పవర్ 2 కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. తర్వాత అలాగే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ అట్ మోస్ట్ 2 అన్నది ఇది సరిపోయింది. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే అసర్టేషన్ ఈజ్ ఫాల్స్ బట్ ద రీజన్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హాయ్ గైస్, ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ 100 మార్క్స్ సాధించడమే లక్ష్యంగా స్టార్ట్ చేయబోతున్నాం. మ్యాథమెటిక్స్ లో మీకు 100 out of 100 రావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో మ్యాథమెటిక్స్ లో 100 out of 100 సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇగోండి నా నెంబర్ 9989669395 అయితే కాంటాక్ట్ చేయండి. లేదా ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. త్వరపడండి. క్లాసెస్ అయితే November 1st నుండి స్టార్ట్ కాబోతున్నాయి. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం. దయచేసి స్పీడ్ గా రెస్పాండ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ 2x - 3 = 0 ఇన్ 2 వేరియబుల్స్ x and y అన్నాడు. దీనికి స్టాండర్డ్ ఫార్మ్ రాయాలి మనం. స్టాండర్డ్ ఫార్మ్ రాయడం అంటే ఏం లేదమ్మా, ax + by + c = 0 ఈ ఫార్మేట్లో రాయాలి. మనకి x ఫార్మేట్ ఉంది, 2x ప్లస్ y లేదు కాబట్టి 0y పెట్టుకోండి. 0y - 3 = 0. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇన్ ద AP n = n × n + 1 ఇది n × n + 1/2 దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. S1 అన్నాడు. S1 అంటే 1 ఎక్కడ వేయడమేనమ్మా. 1 వేయండి. n ప్లస్లో 1 × 1 + 1 2/2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో 1B ఎక్కడ 1B ఉంచోండి, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 1Bలు ఆప్షన్స్ 2 ఉన్నాయి, A ఉంది, D ఉంది. అప్పుడు సెకండ్ చూడాలి, 2C ఉంది ఇక్కడ, 2A ఉంది ఇక్కడ, మరి S3 అన్నమాట. S3 అంటే మనం ఏం చేయాలి, 3 పెట్టడమే. 3 పెడితే 3 × 3 + 1 అంటే 4/2 అమ్మ. 2 2s are 3 2s are 6 C. సో 2C ఎక్కడ ఉందమ్మా, ఇగోండి ఇది. సో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ A, ఇఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నాడమ్మా. ఇఫ్ ఎనీ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఎస్ సరిపోయింది. ఎందుకంటే ఏ సిమిలారిటీ ద్వారా ఇది సరిపోయింది. తర్వాత ఇఫ్ 1 యాంగిల్ అండ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ సిమిలర్ అనేది తప్పు. ఎందుకంటే ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ కాదు. ఒక యాంగిల్ ఇచ్చాము అంటే యాంగిల్కి సంబంధించినటువంటి 2 సైడ్స్ అవ్వాలి. ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఈ 2 సైడ్స్ మాత్రమే మనకి ఈక్వల్గా ఉండాలి, లేదా ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఈ 2 మాత్రమే ఉండాలి. అంతేగాని ఎనీ 2 అనేది తప్పు. సో ఎనీ 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవ్వచ్చు, తప్పు అది కాదు. ఎనీ 2 అని ఉంది కాబట్టి తప్పు, ఓకేనమ్మా. ఇన్క్లూడెడ్ యాంగిల్ అయితే అప్పుడు అది కరెక్ట్. సో A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ట్రూ, B ఫాల్స్. ఆప్షన్ D ఈజ్ ద ఏ ట్రూ, ఓకేనమ్మా. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇఫ్ ద షాడో ఆఫ్ ద ట్రీ ఈజ్ √3 times ద హైట్ ఆఫ్ ద ట్రీ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్స్ అన్నాడమ్మా. ఏం లేదు, ఇలా తీసుకోండి. దీని హైట్ 1 అనుకోండి, షాడో ఇది √3 times. అయితే ఏమడిగాడు, దెన్ ద యాంగిల్ ఆఫ్ ద ఎలివేషన్ ఆఫ్ ద సన్స్ అట్ ద టైమ్ అన్నాడు. ఇదిగోండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ θ తీసుకోవాలి. సో ఇది ఆపోజిట్ టు అడ్జసెంట్ అంటే tan అమ్మ.
tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే 1 adjacent అంటే √3. సో 1/√3 అంటే tan 30. సో tan 30 degrees 30 degrees అమ్మ, ఓకేనమ్మా. tan 30 ఓకే, యాంగిల్ ఏమో 30 degrees, రైట్. నెక్స్ట్ రైట్ ద స్టేట్మెంట్ కన్వర్షన్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అమ్మ. థియరం డైరెక్ట్గా ఉంటుంది చూసుకోండి. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అంటే ఒక లైన్ని ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేస్తే సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది. దాని యొక్క కన్వర్షన్ అనమాట. అంటే ఏ లైన్ డివైడ్స్ ద టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్. అది మీరు డెఫినేషన్ క్లియర్ కట్గా నేర్చుకోండి. ఆ తర్వాత ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అన్నాడు. ఫార్ములా ఏంటమ్మా? బిట్వీన్ మన ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫార్ములా x1 y1 x2 y2 అమ్మ. సో x2 - x1 అంటే -2 -a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే -b హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు ఏమవుతుంది? -a అంటే -2 అమ్మ, ఇక్కడ రాస్తాను. -2a హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4 అమ్మ, 4a స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ -b -2 అవుతుంది, ప్లస్ అయిపోతుంది కాబట్టి -4b స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్. 4 కామన్ పోతే 4 యొక్క రూట్ ఎంతమ్మా? 2. అంటే 4 కామన్ తీసి బయట తీసుకొచ్చేయండి. 2 √a² ప్లస్ b స్క్వేర్, 2 × √a² ప్లస్ b స్క్వేర్ అనేది ఆన్సర్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, p ఆఫ్ e డాష్ ఈజ్ ఈక్వల్ 0.25 p ఆఫ్ e అన్నాడు. ఎప్పుడైనా p ఆఫ్ e ఇచ్చి p ఆఫ్ e డాష్ అడిగినా, లేదా p ఆఫ్ e డాష్ ఇచ్చి p ఆఫ్ e అడిగినా 1 - p ఆఫ్ e డాష్ ఫార్ములా. ఇగోండి, మనకి ఏది అడిగితే అక్కడ రాయండి. p ఆఫ్ e అడిగితే p ఆఫ్ e ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా రాయండి. లేదా p ఆఫ్ e డాష్ అడిగితే p ఆఫ్ e డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - p ఆఫ్ e అని రాసుకోవాలి. ఓకేనమ్మా? మనకి ఇప్పుడు p ఆఫ్ e ఇచ్చాడు కాబట్టి 1 - p ఆఫ్ e డాష్, 1 - p ఆఫ్ e డాష్ 0.25. సో మైనస్ చేస్తే 25, 0.75 అనేది ఆన్సర్ వస్తుంది, 0.75. తర్వాత ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా. sin θ ఈజ్ ఈక్వల్స్ cot θ దాని ద వాల్యూ ఆఫ్ θ అన్నాడమ్మా. సైన్ కాస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? 45 దగ్గర ఈక్వల్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 27 అండ్ ద ప్రొడక్ట్ ఈజ్ 182, దెన్ 2 numbers ఆర్ అన్నాడు. మ్యాక్సిమం ఇది ఇక్కడ మీకు 4 మార్క్ క్వశ్చన్స్లో ఉండుంటుంది, ఇచ్చి ఉంటాను. ఓకే, నెక్స్ట్ పేపర్లో ఉండుంటుంది క్వశ్చను. యాక్చువల్గా ఇది ఇంత పెద్ద క్వశ్చన్ ఇవ్వడు, బట్ ప్రాబ్లం ఏంటంటే ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 27, ప్రొడక్ట్ ఈజ్ 182, అయితే ఆ నెంబర్స్ కొనుక్కోమన్నాడు. మరి దీన్ని మన షార్ట్ కట్లో చేద్దాం. ఆప్షన్స్ వెరిఫికేషన్ ఉండాలండమ్మా. సో సమ్ 27 అన్నాడు. మరి ఇవి ఏవి యాడ్ చేస్తే 27 వస్తుంది? ఇది 25 వస్తుంది, ఇది కాదు. ఇది 27 వస్తుంది, 27 వస్తుంది. మరలా ఇక్కడ ఇది కూడా కాదు, ఎందుకు అంటే మనకి 37 వస్తుంది. సో వీటిలో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. తరువాత ఇంకేమన్నాడు? ప్రొడక్ట్ ఏమో 182 రావాలని, కాబట్టి మల్టిప్లై చేయండి. 5 2s are 10 అంటే 0 వస్తుంది యూనిట్ ప్లేస్లో, ఇది కాదు. 4 3s are 12, ఇది వస్తుంది, సరిపోయింది. మీరు కావాలంటే టోటల్గా మల్టిప్లై చేసుకోండి. 4 3s are 12, 1 2, 4 1s are 4 ప్లస్ 1 5, అలాగే 13. సో 182 సరిపోయిందా? సమ్మేము అండ్ ప్రొడక్ట్. ఇలా షార్ట్ కట్లో వెళ్ళాలి ఇటువంటి సమ్కి. సో డియర్ స్టూడెంట్స్, రిమైనింగ్ అంతా కూడా నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. సో 1 మార్క్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ అనేది పెట్టాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. మీకు ఇక్కడ ట్రిగ్నోమెట్రీ నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను, చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మీకు సెకండ్ పేపర్ పెడతాను, చూసుకోండి. ఇది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కూడా పెడతాను. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజు పేపర్. ఇటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ కావాలనుకున్నట్లయితే మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వీడియో మేము ముందుకు వస్తాను. అదొక బాయ్. హాయ్ గైస్, మన హెచ్ఆర్ మెటీరియల్స్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ మెటీరియల్ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ కి అదే విధంగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ కి మనం చూసినట్లయితే
ఫుల్ మెటీరియల్ విత్ సొల్యూషన్స్ అయితే 180, వితౌట్ సొల్యూషన్స్ అయితే 150, ఓన్లీ ఫైనల్ టచ్ అయితే 120 విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్స్ 100 ఉంటుంది. అలాగే పాస్ మెటీరియల్ 80, అలాగే ఇవేమో ఫ్రీ. టెస్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 120, మ్యాథమెటిక్స్ సంబంధించి టోటల్ గా అయితే 670 అవుతుంది. కానీ ఒకేసారి తీసుకున్నట్లయితే 400 కే రావడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ యొక్క టోటల్ ప్యాక్. అలాగే ఫిజిక్స్ టోటల్ ప్యాక్ 160, అలాగే బయాలజీ 160, అలాగే సోషల్ 250. ఇండివిజువల్ గా కావాలంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. టోటల్ మెటీరియల్ మీకు కావాలంటే 549, టెస్ట్ సిరీస్ తో కలిపి కావాలంటే 599 కాంబో ప్యాక్. మనకి 1710 రూపీస్ అవుతుంది. కానీ కాంబో ప్యాక్ తీసుకున్నట్లయితే 599. వీటితో పాటు కాంబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. వేరే మెటీరియల్స్ అందుబాటులో ఉంటే ఆ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే ఎనీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా సరే మెటీరియల్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మన నెంబర్ ఉంది, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.